వెల్కమ్ టు టీబీసీ. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో అనేక మంది కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, భూ విజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పేస్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరుతూ ఒక ప్రతిపాదనను అందించారు. ఈ ప్లాన్ ప్రకారం ఏపీలో రాష్ట్ర మద్దతుతో 2 స్పేస్ సిటీల అభివృద్ధికి సంబంధించిన వివరాలున్నాయి. వీటిలో ఒకటి ఇస్రో షార్ స్పేస్ సెంటర్ కి దగ్గరలో ఉండగా మరొకటి లేపాక్షి దగ్గర ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పేస్ టెక్నాలజీలో సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ని నియమించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు చెప్పారు. డాక్టర్ ఎస్ సోమనాథ్ గైడెన్స్ ప్రకారం అంతర్జాతీయంగా పోటీ పడే అంతరిక్ష ఎకోసిస్టమ్ ను నిర్మించడంలో ఏపీ ప్రభుత్వం ప్లాన్ ప్రకారం పనిచేస్తుందని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తూ భారతదేశ స్పేస్ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులను గుర్తించి సాయం చేయాలని కోరారు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను సీఎం చంద్రబాబు కలిశారు. ఈ సమావేశంలో పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనను అందించారు. గోదావరి వరద నీటిని ఏపీలోని కరువు ప్రాంతాలకు మళ్లించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని చెప్పారు. జల్ జీవన్, బ్లూ రెవల్యూషన్, మేక్ ఇన్ ఇండియా వంటి జాతీయ మిషన్ల అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత దిగువ రాష్ట్రంగా మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కులను కూడా చెప్పారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల డిపిఆర్ త్వరలో అందిస్తామని, ప్రాజెక్టు పనులను త్వరగా ముందుకు తీసుకువెళ్లడానికి కావలసిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను సీఎం చంద్రబాబు కోరారు. ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన సీఎం చంద్రబాబు ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సాయం చేయాలని కోరారు. కేంద్రం సహకరిస్తే సోలార్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ లో మరియు వినియోగంలో ఏపీ దేశానికి మార్గనిర్దేశం చేయగలదన్నారు. పీఎం సూర్యఘర్ యోజన కింద 20 లక్షల ఎస్సీ ఎస్టీల ఇళ్లపై ఉచితంగా సోలార్ పవర్ అందించే లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో బీసీలకు 10,000 రూపాయల వరకు సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్ లో సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర సహకారంతో విద్యుత్ ధరలు తగ్గించడంతో పాటు క్లీన్ ఎనర్జీకి కేంద్ర మంత్రి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పినట్లు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పీఎం సూర్యఘర్, ముక్తి బిజిలీ యోజన, రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ అలొకేషన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు అనుమతి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఆపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసిన సీఎం చంద్రబాబు ఏపీలో డిఫెన్స్, ఏరోస్పేస్ ప్రాజెక్టుల ఇన్వెస్ట్మెంట్ మరియు ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం స్టే ట్యూన్ విత్ టీబీసీ.